ఆల్ ఐస్ ఆన్ గాజా లాంటి నినాదాలని తెర మీదకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. తప్పులేదు, మైనార్టీలు ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళ కోసం ఉంటామని. వాస్తవంగా గాజాలో మైనార్టీలు అయినటువంటిది ముస్లింలు కాదు, అక్కడ వాళ్ళు మెజార్టీ. యూదులు అక్కడ మైనార్టీలు. కానీ ఇజ్రాయెల్ మీద దాడి తర్వాత జరిగినటువంటి ఇష్యూస్ తెలిసినా కూడా, ఏదైతే గోద్రా సంఘటనలో ఎట్లయితే కరసేవకుల్ని చంపిన తర్వాతన ఎదురు తిరిగినటువంటి అంశాన్ని ఎలా అయితే దాచేసి మైనార్టీల మీద దాడులను ప్రొజెక్ట్ చేశారో, అక్కడ కూడా సేమ్ దాదాపు 2000 మంది ఇజ్రాయేలీ పౌరులు చచ్చిపోయిన తర్వాతన ఇజ్రాయెల్ తిరగబడి కొట్టినటువంటి దాడిని ఆ విధంగా, అదేమంటే దశాబ్దాల తరబడి జరుగుతుంది. దశాబ్దాల తరబడి ఇద్దరి దగ్గర ఉంది లోపం, ఒకవైపే లేదు కదా. కాబట్టి అదొక కాన్సెప్ట్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దాంట్లో మాట్లాడడం ఓకే, హక్కుంది. బట్ ఎందుకని బెంగాల్ ఇన్సిడెంట్ మీదన, అదే బంగ్లాదేశ్ ఇన్సిడెంట్ మీద స్పందించదు? అక్కడ హిందువుల మీద ఊచకోత జరుగుతోంది కదా. శశి థరూర్ మాట్లాడాడు, రాహుల్ గాంధీ మాట్లాడరు, సోనియా గాంధీ మాట్లాడరు, ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడరు. ఎందుకని? రెండవది, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఒక మహిళ, ఆమెని జైల్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతకుముందు ఖలీదా జియా అప్పుడు కాంగ్రెస్ పార్టీ స్పందించింది, తప్పని వాదించింది. ఇప్పుడు ఈమెని చివరికి పారిపోయి ఇక్కడికి రావాల్సి వచ్చినటువంటి సందర్భంలో నోరు మెదపట్లేదు. అంటే కాంగ్రెస్ అక్కడ రాజకీయాలు నడపాలనుకుంటుంది, భారతీయ జనతా పార్టీ అయితే అక్కడ రాజకీయాలు నడపాలనుకోవట్లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం బంగ్లాదేశ్ రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలనుకుంటుంది. ఎందుకంటే ఖలీదా జియా విషయంలో కాంగ్రెస్ వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులతో లండన్లో రాహుల్ గాంధీ కూర్చుని మాట్లాడిన తర్వాత ఈ సంఘటనలు జరిగినాయి. కాబట్టి ఈ చర్చ నడుస్తోంది.